హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక బ్యూటిఫుల్ 3D స్టైల్లో వెడ్డింగ్ యానివర్సరీ వీడియోని మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో 3D స్టైల్లో కలర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి డెమో ప్లే చేస్తాను, ఆ తర్వాత మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు కంప్లీట్గా సాంగ్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎడిటింగ్ కోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లోనైతే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఇచ్చిన ఫైల్స్లలో బీట్ మార్క్ XML ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. 20 సెకండ్స్ వరకు సెట్ చేశాను. మీకు బీట్ XML ఫైల్ యూజ్ చేస్తే కనుక మీకు ఏ ఇమేజ్ కూడా యాడ్ కాదు. సో ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ టాప్లో ఇక్కడ లీవ్స్ యానిమేషన్ ఉంటుంది, గ్రీన్ లీవ్స్ యానిమేషన్. జస్ట్ దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ బ్లాక్ స్క్రీన్ గ్రీన్ లీవ్స్ యానిమేషన్ వీడియోని రిప్లేస్ చేసుకోండి. రిప్లేస్ చేసుకున్న తర్వాత సాంగ్ కూడా ఉంటుంది, సాంగ్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ నేమ్ ఉంటుంది, ఓకేనా. ఈ నేమ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి దీనికంటే ముందుగా మీకు ఫాంట్స్ కూడా ఇస్తాను కదా, ఆ ఫాంట్స్ ముందుగా మీరు ఎలైట్ మోషన్లో యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా XML ఫైల్ కనుక యాడ్ చేసిన అయితే మీకు ఫాంట్ అనేది కొంచెం ఎర్రర్ కావచ్చు, లేదంటే డిఫాల్ట్గా ఉన్న ఫాంట్ని తీసేసుకుంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఫాంట్ యాడ్ చేసుకోండి, ఓకే. తర్వాత ఏం చేస్తారంటే దీని కిందనే ఇంకొక టెక్స్ట్ ఉంటుంది, హ్యాపీ యానివర్సరీ అని. దీన్ని మీరు టచ్ చేయకండి. తర్వాత ఏం చేస్తారంటే నుండి అంటే యానివర్సరీ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని కింద నుండి మొత్తం కూడా ఇమేజెస్ ఉంటాయి, ఓకేనా. ఈ ఇమేజెస్ని కంప్లీట్గా రిప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని రిప్లేస్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఇవన్నీ కూడా మీకు అసలు యాడ్ కావు, మొత్తం కూడా బ్లాక్గా కనిపిస్తుంది, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఈ విధంగా మీకు యాడ్ అవుతుంది. తర్వాత దానిపైనే కపుల్స్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ అప్లికేషన్లో కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోనే యాడ్ చేసుకోండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు, ఓకేనా. తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేస్తే దీనిపైన నేను ప్రతి లేయర్కి నేమ్స్ అనేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ విధంగానైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో యాజ్ ఇట్ ఈస్గా ఆ లేయర్ మాత్రమే రిప్లేస్ చేసుకోవాలి. మీరు ఒకదాని ప్లేస్లో ఇంకొకటి చేసినా కానీ మీకు వీడియో అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకే జాగ్రత్త వినండి. ఇక్కడ ఫస్ట్ టాప్లో టెక్స్ట్ కింద 3 లేయర్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్లవర్ అని చూసారా, ఈ ఫ్యామిలీ ఫ్లవర్ ఏంటంటే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 3 లేయర్స్కి కూడా ఫ్యామిలీ ఫ్లవర్ అనే ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి PNG ఇమేజెస్ కూడా ఇవే నేమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫ్లవర్ అనే ఇస్తాను. ఇక్కడ ఏ లేయర్స్కి ఏ నేమ్ అవుతుందో అదే నేమ్స్ ఇస్తాను. జస్ట్ వీడు ఏం చేస్తారు, ఫ్యామిలీ ఫ్లవర్ పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఆ ఫ్యామిలీ ఫ్లవర్ ఇమేజ్ని ఇక్కడ రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. ఈ 3 కూడా సేమ్ ఒకే ఇమేజ్ని యాడ్ చేయాలి. అండ్ 4th లేయర్ 5th లేయర్ కూడా సెకండ్ వేరియంట్ అనమాట. సో ఇక్కడైతే నేను ఏదైతే సెకండ్ వేరియంట్ 3rd వేరియంట్ అని ఇచ్చానో అదే విధంగానే మీకు ఆ ఫైల్స్ కూడా అవే నేమ్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ వేరియంట్ పైన క్లిక్ చేయండి, తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి సెకండ్ వేరియంట్ ఇక్కడ 4th 5th లేయర్ని రిప్లేస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3rd వేరియంట్ అని ఎక్కడెక్కడైతే ఏ లేయర్కి అయితే మెన్షన్ చేశానో ఆ 3rd లేయర్ PNG ఇమేజ్ని కూడా మొత్తం కంప్లీట్గా రిప్లేస్ చేసుకోండి. ఈ విధంగా కలర్ అండ్ ఫిల్ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి అన్ని లేయర్స్ని కూడా రిప్లేస్ చేసుకోండి, ఓకేనా. రిప్లేస్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఇమేజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా మీకు అదే విధంగా వస్తుంది. మీకు ఇంకొక XML ఫైల్ ఇస్తాను, కెమెరా XML ఫైల్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓన్లీ కెమెరా మాత్రమే ఉంటుంది. ఈ కెమెరా మీకు ఎందుకు ఇవ్వలేదంటే మీరు రిప్లేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని నేను సపరేట్గా కెమెరా ఇచ్చాను. జస్ట్ ఇందులోకి రండి, కెమెరా పైన క్లిక్ చేయండి, ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కెమెరాను కాపీ చేసి బీట్ మార్క్ XML ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటికల్లీ ఇక్కడ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు చూడండి
మీకు ఆటోమేటికల్లీ ఒక 3D ఎఫెక్ట్ వీడియో రెడీ అవుతుంది. చూసారు కదా! ఈ విధంగా వీడియో అనేది చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు చేయాల్సింది రిప్లేస్ అండ్ కెమెరా యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేమ్స్ అంటే ఈ ఫోటోకి సంబంధించిన నేమ్స్ కావాలనుకుంటే 4th లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఇంతటితో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు వీలైనంత హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సక్సెస్ఫుల్గా సేవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.